హలో అండి. వెల్కమ్ టు హవీషా వంటలు. పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. బయట క్రంచీగా, లోపల మెత్తగా, కారంగా, సాల్టీగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఆలు తీసుకుంటున్నాను. ఆలు ఈ సైజ్ అయితే చాలా బాగుంటుందండి. పొడుగ్గా ఉండే ఆలు అయితే. ఇప్పుడు అన్నిటిని పీల్ ఆఫ్ చేయండి. ఆలుని పీల్ ఆఫ్ చేసిన తరువాత బాగా వాష్ చేయండి. నీళ్ళలో బాగా కడిగితే మట్టి ఉన్నదంతా పోతుంది. కడిగిన తరువాత నేను చూపించిన విధంగా కట్ చేయండి. నేను ఇక్కడ ఒక ఆలు తీసుకొని చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలో. ఒక ఆలుని ఫస్ట్ మధ్యలో కట్ చేసేసి ఇలా స్లైసెస్‌లా చేయండి. స్లైసెస్‌లా చేసిన తరువాత ఒకటి మాత్రం మర్చిపోవద్దు. కట్ చేసేటప్పుడు ఆలు నల్లగా అయిపోతాయి. దాన్ని తీసుకొని వాటర్‌లో వేయండి. ఆ స్లైసెస్‌ని ఇలా లేయర్స్‌లా పెట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేయండి. ఇచ్చిన విధంగా కట్ చేస్తే ఇలా ఫింగర్స్ లాగా వస్తాయి. అన్నీ ఇలాగే కట్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసేకి ఒక ప్యాన్‌లో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. కట్ చేసిన ఫింగర్స్ అందులో వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలి. ఎక్కువ పెడితే మాడిపోతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయినట్టు ఎప్పుడు తెలుస్తాయంటే ఉన్న నురుగంతా పోయి మామూలుగా ఉంటాయి. చూడండి వీడియోలో నురుగంతా పోయింది. ఇప్పుడు తీయాలి వీటిల్ని. ఇలాగే చేయండి. సీజనింగ్ కోసం నేను ఫ్రై చేసిన ఫింగర్స్ తీసుకొని అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్‌ఫుల్‌గా. అంతే టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.